నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 60. తలుపు నెట్టుకొని లోపలికి వచ్చిన శిఖర్ని డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో చూసి నువ్వా నోరెళ్ళ పెట్టింది సంయు. నేను కాకుండా ఇంత ధైర్యంగా నీ గదికి ఎవరు వస్తారు అన్న అతడు ఆమె దగ్గరికి వచ్చి నడుం చుట్టూ చేతులు వేసి వెనక నుండి హక్ చేసుకున్నాడు. ఆమె భుజం మీద తన గదవని ఉంచి ఏంటి మెసేజ్కి రిప్లై పెట్టలేదు చిరుకోపం చూపించాడు. పెట్టాలని రూల్ ఏమైనా ఉందా? ఈసారి సంయు యాటిట్యూడ్ చూపించింది. మిగతా వాళ్ళ సంగతి తెలియదు కానీ నీకు ఖచ్చితంగా రూల్ ఉంది. ఎందుకంటే నేను నీ హస్బెండ్ని. ఇంకోసారి ఇలా నెగ్లెక్ట్ చేశావంటే ఊరుకోను, తాట తీస్తా, నెత్తి మీద మొత్తి మరీ బెదిరించాడు శిఖర్. ఆమె చిన్నగా తల రుద్దుకుంటూ మొగుణ్ణి అని ఊరికే చెప్పుకుంటావు కానీ నీకు ఆ లక్షణాలు లేవు. ఏ భర్త అయినా ఇలా భార్యను బెదిరిస్తారా? ప్రేమతో దారిలోకి తెచ్చుకుంటారు కానీ మూతి 3 వంకర్లు తిప్పింది సంయు. అయితే నేను నిన్ను ఇప్పుడు దారిలోకి తెచ్చుకోవాలి అంటావు. ఎలా తెచ్చుకోను? ఇలా అయితే నీకు ఓకేనా అంటూ పసిడి వర్ణంలో మెరిసిపోతున్న ఆమె మెడపై ముద్దు పెట్టాడు. అతని పెదాల తాకిడికి ఆమె ఒళ్ళు జల్లుమంది, గుండె కొట్టుకునే వేగం పెరిగింది, శ్వాస భారమైంది. ఇంకా ఆ ముద్దులోని గాఢత తెలుస్తుంటే ఆమెకి మైకం కమ్మింది. అప్రమత్తంగా కళ్ళు గట్టిగా మూసింది. మనసు తీయని వేదనకు గురవ్వగా ఆమె పెదాలు వణికాయి. ఏంటి మాట్లాడవు? కళ్ళు మూసుకొని నిలబడి ఉన్న సంయు అతని కంటికి క్యూట్గా కనిపించింది. ఆమె పెదాలు ఇప్పుడే విచ్చుకున్న గులాబీలా అనిపించాయి. అతడు టెంప్ట్ అయ్యాడు. ఆమె లేత పెదాలను అందుకొని అందులోని మకరందాన్ని స్వీకరించడం మొదలుపెట్టాడు. అతని పెదాల కింద ఆమె పెదాలు నలుగుతుంటే ఆమె పూర్తిగా వివశ్రాలు అయింది. అతని మెడ చుట్టూ చేతులు అల్లేసి అతనికి అణువుగా మారింది. అతని ఒక చెయ్యి ఆమె మెడ వెనక ఉండగా మరొక చెయ్యి ఆమె నడుం మీద ఉంది. ఆమెపై పూర్తిగా వాలిపోయి డీప్గా కిస్ చేశాడు శిఖర్. ఆమె సన్నని నడుము అతని పిడికిలిలో నలిగింది. ఆమె ఊపిరి భారంగా మారిన వేళ వెనక్కి జరిగి ఆమెను చూశాడు. ఇహం మరిచి తన్మయత్వంలోకి వెళ్ళింది ఆమె. ఎర్రగా కందిన ఆమె పెదాలపై సున్నితంగా మరోసారి ముద్దు పెట్టి ఇక వెళ్దామా అన్నాడు. ఆమె గొడవ చేయకుండా మంత్రముగ్ధలా తల ఆడించింది. ముసిముసిగా నవ్వుకున్నాడు శిఖర్. లేదంటే ఆమె ఇప్పుడు నేను రానని మొండికేసేది, నానా గోల చేసేది. అతని ప్రేమమైకంలో ఉన్న ఆమె అతన్ని అనుసరించింది. ఎక్కడికి ఇంత పొద్దున్నే వెళ్తున్నారు? హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న హర్షవర్ధన్ అడిగాడు. మామయ్య షాపింగ్కి అన్నాడు శిఖర్. వెళ్ళేదేదో టిఫిన్ చేసి వెళ్ళండి, హర్షవర్ధన్కి కాఫీ ఇస్తూ అన్నది మాధవి. తల ఆడించి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సంయు నిన్నంతా ఆరోగ్యం బాగోలేదు అన్నావు, ఇప్పుడు ఎలా ఉంది? టిఫిన్ పెడుతూ అడిగింది మాధవి. బాగున్నానని తల ఆడించి టిఫిన్ తినడం పూర్తి చేసింది సంయు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కారులో బయలుదేరారు. రియా రెడీ అయి శిఖర్ కోసం చూసింది. అతడెక్కడా కనిపించలేదు. ఆంటీ సార్ ఎక్కడా? వంటింట్లో ఉన్న మృదులతో అన్న రియా డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది. పని ఉందని వెళ్ళాడు. నువ్వు ఎప్పటిలా ఆఫీస్కి వెళ్ళు. వాడి పని అయితే నిన్న ఆఫీస్లో కలుస్తాడు. రియాకి టిఫిన్ తినమని చెప్పి అక్కడి నుండి తన గదికి వెళ్ళింది మృదుల. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటారు? కొంపదీసి సంయు దగ్గరికైతే కాదు కదా అనుకోగానే ఆమెకు పొలమారింది. ఆమె దగ్గుతున్నా అక్కడ మంచినీళ్ళు ఇవ్వడానికి ఎవరూ లేరు. తనే తీసుకొని తాగింది. ఇంతలో ఆమె సెల్ రింగ్ అయింది. సెల్ వైపు బెరుగ్గా చూసింది రియా. అది జితేష్ నుంచి కాకపోవడంతో ఆమె గుండె కొట్టుకునే వేగం నెమ్మదించింది. ఉఫ్, నోటి నుండి గాలిని బలంగా బయటికి వదిలింది. సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని చెవి దగ్గర పెట్టుకోగానే హలో రియా నేను. ఆ కాల్ చేసిన అతడు టెన్షన్ పడ్డాడు. అతని గొంతు గుర్తుపట్టిన ఆమె పర్వాలేదు, నేనంటూ ఒకదానిని ఉన్నానని నీకు గుర్తుకు వచ్చింది. అందుకే ఇంతకాలానికి కాల్ చేశావు అని నిఖిల్ మీద అలక చూపించింది. ఆమెను పట్టించుకోకుండా కంగారు పడుతూ ఆ శిఖర్ గాని పెళ్లి పత్రికలు పంచడం ఇంకా షాపింగ్ చేయడం అయిందట ఆరగా అడిగాడు నిఖిల్. అతని మాటకి రోషం పొడుచుకొచ్చింది ఆమెకి. ఇంకో 4 రోజుల్లో పెళ్లి కూడా అవుతుంది. వచ్చి పప్పన్నం తిని వెళ్ళు వెటకారమాడింది రియా. ఏంటి రియా ఇంత మాట అనేసావు? మనసు చిన్నబుచ్చుకున్నాడు నిఖిల్. ఇలా కాక ఇంకెలా మాట్లాడమంటావు? అసహనం చూపించిన ఆమె నిఖిల్ నీకిక్కడ సిచ్యువేషన్ అర్థం కావడం లేదు వాపోయింది. ఆమె చెప్పింది వినిపించుకోకుండా నువ్వున్నావు కదా ఇదంతా చూస్తూ ఊరుకున్నావా? ఏదో ఒకటి చేసి నీకు ఆపాలని తెలియదా? ఆ మాత్రం చేత కాలేదా? పెద్ద నేను అది ఇది అని చెప్తావు అని ఆవేశపడ్డాడు నిఖిల్. ఇదిగో నువ్వు ఇలాంటి నిందలు నాపై వేస్తే నా కొళ్ళు మండుతుంది. నువ్వు నాతో చేతులు కలుపుతాను, వాళ్ళ పెళ్ళి ఆపడానికి ప్రయత్నిద్దామని గొప్పగా ఏదేదో చెప్పావు. కానీ ఏం చేశావు?
వెళ్ళి ఎక్కడో పిరికిపందలా దాక్కున్నావు, అలాంటిది ఇప్పుడు కాల్ చేసి నన్ను నిలదీస్తావా అని అతని మీద కోపంతో విరుచుకుపడింది రియా. రియా మాటలకి ఉక్రోషం పొడుచుకొచ్చింది నిఖిల్కి. మాటలు తిన్నగా రాని రియా ఫోన్లోనే పోట్లాటకు సిద్ధమయ్యాడు. నువ్వు అలా ఉంటే నేను ఇలానే మాట్లాడతాను యాటిట్యూడ్ చూపించింది ఆమె. నిఖిల్ తగ్గాడు. నేనేమీ పారిపోలేదు, ఉద్యోగంలో చేరాను. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, దాంతో నాకు రావడం కుదరలేదు. పోనీ ఫోన్ చేద్దామన్నా సమయం చిక్కలేదు. అయినా నువ్వు ఉన్నావు కదా, చూసుకుంటావన్న నమ్మకం ఉండింది ఆలోచనగా అన్నాడు అతడు. ఇలాంటి విషయాల్లో ఒకరి మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు నిఖిల్, స్వయంగా చూసుకోవాలి. గంభీరంగా మారిపోయింది ఆమె కంఠస్వరం. ఇలా అంటే ఎలా రియా, నువ్వు నా ఫ్రెండ్వి కదా, ఏదో ఒకటి చెయ్యి బేలగా అన్నాడు. చూడు నిఖిల్, నా ప్రయత్నం ఏదో నేను చేస్తూ ఉన్నాను. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, నీ పెళ్ళి మాత్రం సంయుక్తతో అవ్వదు అనగానే అని తెల్లబోయాడు నిఖిల్. అతడు ఆ షాక్ నుండి తేరుకోకముందే కాల్ కట్ చేసింది రియా. ఇప్పుడు శిఖర్ ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఆ జితేష్ ఫోన్ చేసి అడిగితే ఏమని చెప్పను? ముందు అతని మీద ఒక కన్ను వేసి ఉంచమని హెచ్చరించాడు. గుండెలో దడ మొదలవ్వగా సరిగ్గా తినకుండానే చేయి కడిగేసుకుంది. రియా ఇలా కంగారు పడుతున్న సమయంలో శిఖర్ సంయుతో జర్నీలో ఉన్నాడు. అదేంటి బావా, షాపింగ్ తీసుకెళ్తానని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చావు? కార్ షాపింగ్ మాల్ ముందు కాకుండా ఒకరి ఇంటి ముందు ఆగడంతో కంగారు పడింది సంయుక్త. ఇక్కడ చిన్న పని ఉంది, అది చూసుకొని వెళ్దాం అని తన సీటు బెల్ట్ తీసుకొని ఆమె సీటు బెల్ట్ తీశాడు. అతని చెయ్యి ఆమె నడుం మీద నాట్యం చేస్తుంటే చిరుకోపంతో చూసింది. అతని మునివేళ్ల స్పర్శ ఆమెకు గిలిగింతలు పుట్టగా, చెప్తే తీసుకుంటాను కదా, ఎందుకు తొందరపడతావు? అక్కడా ఇక్కడ తాకాలని చూస్తావు అతని మీద అరిచింది. నేను తాకగానే నీలో కలిగే భావాలను చూస్తుంటే వచ్చే కిక్కే వేరప్ప. దానికోసం నాకు పదే పదే నేను తాకాలనిపిస్తుంది. తన పెదాలను ఆమె చెవి దగ్గరికి చేర్చి హస్కీగా అన్నాడు శిఖర్. అతను అన్నదానికి నివ్వెరపోయిన సంయు, ఏంటి నీకు కిక్కు కావాలా? దానికోసం ఇదంతానా అంటుంటే ఆమె కనుగుడ్లు పెద్దవయ్యాయి. ఆమె కనుపాప మరింత పెద్దగా తెరుచుకుంది. అతడు చిలిపిగా కన్ను కొట్టి కారు దిగి ఆ ఇంటి వైపు అడుగులు వేశాడు. అది ఎవరిదో తెలియకపోయినా అతన్ని అనుసరించింది సంయుక్త. ఇంద్రభవనం లాంటి ఆ ఇల్లును చూస్తూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది సంయు. శిఖర్ ఇంట్లోకి రాగానే బామ్మ అని గట్టిగా పిలిచాడు. ఎవరికోసమైతే శిఖర్ పిలిచాడో ఆ పిలుపు ఆమెకు వినిపించినట్టుంది. పడకగది నుండి వీల్చైర్ తోసుకుంటూ హాల్కి వచ్చింది ఒక పెద్దావిడ. అతడు ఆమె దగ్గరికి వచ్చి కాళ్లకు నమస్కారం చేసి, ఎలా ఉన్నావు బామ్మ అన్నాడు. ఆప్యాయతతో ఆమె భుజాల చుట్టూ చేతులు వేశాడు. బాగున్నట్టు తల ఆడించి చిరునవ్వు చిందించింది ఆమె. ఈ అమ్మాయి ఎవరు? సంయుక్తను విస్మయంతో చూసింది. ఎవరో చెప్పుకో చూద్దాం. ఆమెను చూసి చిలిపిగా నవ్వుతూ కళ్ళు ఎగరవేశాడు శిఖర్. ఆమె ఒక్క క్షణం శిఖర్ని చూసి, ఓహో నా కాబోయే మనవరాలా అన్నది. అలా అంటుంటే ఆమె కళ్ళల్లో ఒక కొత్త కాంతి కనిపించింది. అబ్బా బామ్మ, నువ్వు సూపర్ అనుకో, ఇట్టే కనిపెట్టేశావు. ఎంతైనా నువ్వు నా బామ్మవి కదా అని గర్వంగా కాలర్ ఎగరవేశాడు శిఖర్. ఆమె ముసిముసిగా నవ్వుతూ తల ఆడించింది. వాళ్ళిద్దరినీ మాటలు వింటుంటే సంయుకి ఏమీ అర్థం కాలేదు. తెల్లమొహం వేసి అలాగే బొమ్మలా నిలబడి వాళ్ళను చూస్తూ ఉంది. నాకు తెలియకుండా బావకి కొత్తగా పుట్టుకొచ్చిన ఈ బామ్మ ఎవరు? ఆమె డీప్గా థింక్ చేస్తోంది. చించింది చాలు కానీ వచ్చే బామ్మకాలకి దండం పెట్టు ఆర్డర్ వేశాడు శిఖర్. ఎవరికో ఏంటో తెలియదు కానీ పెద్దావిడ కదా అనుకున్న సంయు ఆమె కాళ్ళకి దండం పెట్టింది. అమ్మాయి లక్షణంగా ఉంది, నువ్వు తనని బాగా చూసుకోవాలి. మీ తాతగారు నన్ను ఇబ్బంది పెట్టినట్టుగా నువ్వు అసలు తనని పెట్టకూడదు. అసలే నీకు కోపం పొగరు ఎక్కువ. అవన్నీ కూడా నీకు మీ తాత నుండి వచ్చినట్టు ఉన్నాయి. అమ్మాయికి చూడ్డానికి చాలా సుకుమారిలా ఉంది. తనతో కాస్త సున్నితంగా ప్రవర్తించు అన్న ఆమె శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించింది. సంయుక్త బిడియపడింది. సిగ్గుతో ఎర్రగా కందిన ఆమె బుగ్గలు చూసి, బామ్మ నీ దీవెన వారం రోజుల్లో ఫలించబోతోంది ముసిముసిగా నవ్వాడు శిఖర్. అవునా? ఆశ్చర్యంతో నోరు తెరిచింది ఆమె.
అవును, కావాలంటే చూడు ఇదిగో అంటూ ఆమె చేతిలో పెళ్లి పత్రిక పెట్టాడు శిఖర్. ఆమె ఎంతో సంతోషిస్తూ ఆ పెళ్లి పత్రికను ఓపెన్ చేసి చూసింది. ఇలా పత్రిక చూసి మురిసిపోవడం కాదు బామ్మ, నువ్వు తప్పకుండా మా పెళ్లికి రావాలి, మాపై అక్షంతలు వేసి ఆశీర్వదించాలి, ఇది అది అని సాకులు చెప్తే బాగోదు చెప్తున్నా, సున్నితంగా ఆమెను హెచ్చరిస్తూ తన చూపుడు వేలు చూపించాడు శిఖర్. నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలాంటి కండిషన్ పెడతా ఏలేసకి. ఆమె మనసు బాధతో ములిగింది. మరేం పర్వాలేదు, నేనెవరినో ఒకరిని ఏర్పాటు చేస్తాను, వాళ్ళు నిన్ను జాగ్రత్తగా తీసుకొని వస్తారు, పెళ్ళయ్యాక మళ్ళీ నిన్ను అంతే జాగ్రత్తగా ఇంటికి చేరుస్తారు, సరేనా, నువ్వు మాత్రం తప్పక రావాలి అన్నాడు. వద్దులేరా, నేను వస్తే బాగోదు, అయినా నేను రావడం అక్కడికి వచ్చే చాలామందికి నచ్చదు, నేను వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, మీరే పెళ్ళయ్యాక వచ్చి నా ఆశీర్వాదం తీసుకోండి అని శిఖర్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించింది ఆమె. అదేం కుదరదు బామ్మ, నువ్వు వస్తున్నావు అంతే అని ఆమెను ఆప్యాయంగా హక్ చేసుకున్నాడు శిఖర్. బామ్మ, ఇంకా చాలా పనులున్నాయి, మేము వెళ్ళి వస్తాం అన్నాడు. ఏదైనా తినేసి వెళ్ళండి అని ఆమె అంటున్నా వినిపించుకోకుండా సంయుతో బయలుదేరాడు శిఖర్. ఈ బామ్మ ఎవరు? కారులో కూర్చున్నాక అడిగింది సంయుక్త. బామ్మ గురించి చెప్పాలి అంటే చాటభారతం అంత పెద్ద స్టోరీ అవుతుంది, ఇప్పుడు అంత సమయం లేదు, మన పెళ్ళయ్యాక తీరిగ్గా చెప్తాను, అప్పుడు తనెవరో తెలుసుకుందో గాని అన్న అతడు తన కారును ముందుకు తోలాడు. బావకి ఈమె ఎటువైపు నుండి బామ్మ అవుతుంది? ఎంత వద్దనుకున్నా ఇదే ఆలోచన సంయుక్త బుర్రలో తిరిగింది. శిఖర్ డ్రైవింగ్ చేస్తూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె అన్యమనస్కంతో వింటూ కొట్టింది. ఇంతలో కారు ఆగింది. ఇప్పుడైనా షాపింగ్ మాల్కి వచ్చామా లేదా మనసులో అనుకొని సైడ్ విండోలో నుండి బయటికి చూసింది. అమ్మయ్య, వచ్చింది షాపింగ్ మాల్కే మనసులో అనుకొని హుషారుగా కారు దిగింది సంయు. అతడు కారుని వ్యాలెట్ పార్కింగ్కి ఇచ్చాడు. ఆమె చెయ్యి పట్టుకొని షాపింగ్ మాల్ లోపలికి తీసుకొని వస్తుంటే, నేనేమీ చిన్నపిల్లను కాను, తప్పిపోనులే, వదులు బావా, ఎవరైనా చూస్తే బాగోదు అలా అందరి మధ్య అతని చేతిలో చెయ్యి వేసి నడవడానికి బిడియపడింది సంయు. ఆ విషయం నాకు తెలుసు, మూసుకొని నడు. ఆమెను కసిరి అతడు వేగంగా మాల్ లోపలికి అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఆమె అతని వెంట పరుగు పెట్టవలసి వచ్చింది. ఈ తింగరోడు ఏం చెప్పినా వినడు, అంతా తనకు నచ్చినట్టే జరగాలి అనుకుంటాడు, ఇక ముందు వీడితో ఎలా వేగుతానో ఏంటో సంయు తన ఇష్టదైవానికి చెప్పుకొని మనసులో వాపోయింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, మీకు సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్ లాంటి స్టోరీలంటే ఇష్టమా? అలా అయితే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.